కేపీ అయితే చెర్రీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఏంట్రా చెర్రీ, నువ్వు భూమిని ప్రేమిస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు?" అనేసి కేపీ అడుగుతూ ఉంటాడనమాట. "చెప్తే ఏం చేసేవాళ్ళు నాన్న? అన్నయ్య చేయి పట్టుకున్న భూమి చెయ్యిని తీసుకొచ్చి నా చేతిలో పెడతారా? అలా చేస్తే నేను అస్సలు ఒప్పుకోను నాన్న. అసలు అన్నయ్య భూమిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. భూమికి కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం. అసలు అన్నయ్య తన జీవితంలో అయితే ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పాడు. అలాంటిది మొదటిసారి అయితే భూమిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. వాడిద్దరి సంతోషానికి నేను అడ్డుపడమంటావా నాన్న? అయినా కానీ నాన్న, అసలు కొన్ని రోజులైతే భూమి నన్ను ప్రేమిస్తుంది అని భ్రమల్లో బతికాను నేనైతే. ఆ భ్రమల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. నాకైతే ఆ జ్ఞాపకాలే చాలు నాన్న అనేసి ఇంకా చెప్పేసి చెర్రీ అయితే కేపీని హక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భూమి అయితే గుడికెళ్ళేసి ఇంకా వాళ్ళ నాన్న శరత్చంద్ర పేరు మీద అయితే అర్చన చేపిస్తుంది అనమాట. ఇంకా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తూ ఉంటుంది. స్వామి, మా నాన్న అయితే కోమాలో నుంచి లేచి ఇంకా నాకైతే గగన్తో పెళ్లి జరిపించేలా చూడు స్వామి, మా నాన్న ఒప్పుకునేలాగా చేయి తండ్రి అనేసి ఇంకా భూమి అయితే ప్రార్థిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పూజ అయిపోగానే భూమి అయితే ఇంటికైతే బయలుదేరిపోయిద్ది అనమాట. ఇంక ఇంట్లో అందరూ అయితే శరత్చంద్ర చుట్టూ చేరి శరత్చంద్రకైతే బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారనమాట. మనం అందరం ఉండి విషెస్ చెప్పాం కానీ భూమి ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి ఇంకా గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇంకా భూమి అయితే ఇంటికి వస్తానమాట. ఏం గోరింటాకు పిన్ని, ఇవాళ మా నాన్న బర్త్డే అని నాకు గుర్తుంది, అందుకే నేనైతే గుడికి వెళ్ళి మా నాన్న పేరు మీద అయితే అర్చన చేపించాను అని చెప్పేసి భూమి అయితే వాళ్ళ నాన్న మొహం మీద అయితే బొట్టు అయితే పెడుతుంది అనమాట. నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. నాన్న, నేనైతే మీకోసం అయితే ఒక గిఫ్ట్ కొనుక్కొని తీసుకొచ్చాను నాన్న అనేసి భూమి అంటూ ఉంటే, ఏయ్ నువ్వెవరే మా డాడ్కి గిఫ్ట్ కొని తీసుకురావడానికి అనేసి నక్షత్ర అంటూ ఉంటుందన్నమాట. నేను మా నాన్న కోసం తెచ్చాను, అయినా కానీ అసలు మా అమ్మ శోభాచంద్ర బతికుంటే నువ్వైతే ఈ భూమి మీద పడేదానివే కాదు నక్షత్ర, కావాలంటే మీ అమ్మ అపూర్వని అడుగు అనేసి నక్షత్ర అయితే సూపర్ చెప్తుందనమాట. అసలు ఇంకా అపూర్వ అయితే అసలు ఎంత పొగరుగా మాట్లాడుతుంది భూమి అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. నాన్న, ఏదో ఉండబట్టలేక మీకైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అసలు ఈ పుట్టినరోజు రోజైతే మీరైతే కోమాలో నుంచి బయటకు వచ్చి మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇవ్వండి నాన్న, మేము సంతోషంగా ఫీల్ అవుతాము అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుందన్నమాట. నాన్న, ఇదిగోండి మీకు తెచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి భూమి అయితే బ్యాగ్లో నుంచి షర్టును తీస్తానమాట. ఏంటి భూమి, ఇంకా మావయ్య అయితే అలాంటి షర్ట్ వేసుకోరు కదా, ఎందుకు తీసుకొచ్చావు అనేసి చెర్రీ అంటూ ఉంటే, అయ్యయ్యో ఇదైతే మీ అన్నయ్య గగన్ కోసం తీసుకొచ్చాను, మారిపోయినట్టుందే చెర్రీ అనేసి భూమి అంటూ ఉంటే, అసలు ఈ భూమికైతే వాళ్ళ నాన్న ఎలాంటి బట్టలు వేసుకుంటాడో కూడా తెలియదు అనేసి నక్షత్ర వెటకారంగా అంటూ ఉంటుందన్నమాట. అసలు ఏం భూమి, అసలు మా నాన్న పేరెత్తితేనే ఇంకా గగన్ బావ మండిపడుతూ ఉంటాడు, అలాంటిది నువ్వు నాన్న వేసుకునే లాంటి బట్టలు తీసుకెళ్ళి గగన్కి గిఫ్ట్గా ఇచ్చావా? ఇంకా నీకుందిలే బావ చేతిలో అనేసి ఇంకా నక్షత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకా భూమి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క ఇంట్లో అయితే మన గగన్ అయితే భూమి ఇచ్చిన డ్రెస్ తీసి బయట పెట్టి చూసుకుంటూ ఉంటాడనమాట. ఏంటి భూమి ఇలాంటి డ్రెస్ ఇచ్చింది, ఇలాంటి డ్రెస్ శరత్చంద్ర కదా వేసుకునేది, అయినా కానీ నేను రెస్టారెంట్లో ఒక ప్రశ్న అడిగాను, నేను కావాలా మీ నాన్న కావాలా అని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా శరత్చంద్ర వేసుకునే డ్రెస్ ఎందుకు ఇచ్చింది నాకు అనేసి ఇంకా గగన్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మన చరణ్ భూమి ఇద్దరైతే గగన్ ఇంటికి వస్తారనమాట. నాకు భయంగా ఉంది చెర్రీ లోపలికి వెళ్ళాలంటే అనేసి భూమి అంటూ ఉంటే, ఎందుకు భయము, డ్రెస్సులు తారుమారయ్యాయని చెప్తాం భూమి. ఇంకా లేదు లేదు, మీ అన్నయ్య అయితే మా నాన్న విషయంలో అస్సలు ఏమీ వినడు, కోపంగా ఉంటాడు అనేసి భూమి అంటూ ఉంటే, నువ్వేం వర్రీ అవ్వకు భూమి, నేను మేనేజ్ చేస్తాను కదా, అన్నయ్యని ఒప్పిస్తాను కదా అనేసి ఇంకా చెర్రీ అంటూ భూమిని అయితే ఇంటి లోపలికి తీసుకొస్తాడనమాట. ఇంకా చెర్రీ అయితే అందరినీ పిలుస్తాడనమాట. పెద్దమ్మ, అన్నయ్య, ఇంకా సహోదరి పూర్ణిమ అని అందరినీ పిలిస్తే అందరు వస్తారనమాట. ఇంకా మన గగన్ అయితే శరత్చంద్ర లాంటి డ్రెస్ వేసుకొని ఇంకా కోపంగా దిగుతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.